కామినేని శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగి వచ్చారు అన్న కామినేని మాటల్ని తప్పుపట్టారు. కామినేని ఉదాహరణ సరికాదు అన్న బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అన్నది శుద్ధ అబద్ధం అన్నారు. ఎవరు గట్టిగా అడగలేదు అన్న బాలకృష్ణ కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా తన పేరుని 9వ స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే కందుల దుర్గేష్కి ఫోన్ చేసి అడిగాను అని చెప్పారు బాలకృష్ణ. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించడానికి కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ పిలిపించడానికి కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడంతో ఇప్పుడు ఈ దుమారం పెద్దదైపోయింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన మెగాస్టార్ తన లేఖ ద్వారా నాడు ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగింది అనే విషయాన్ని వివరించారు. దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వ్యవహారం పీక్స్కి చేరినట్టయింది. అయితే ఈ అంశం బాలకృష్ణ చిరంజీవులకు సంబంధించింది అయినా జగన్ పేరు ప్రస్తావనకి రావడంతో వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్టీఆర్ కడుపున సంస్కార హీరుడు పుట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అఖండ సినిమా విషయంలో జగన్ కి బాలయ్య ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. ఎక్స్ వేదికగా బాలకృష్ణపై విరుచుకుపడ్డారు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్. ప్రపంచంలోని అతిపెద్ద సైకో బాలకృష్ణ అంటూ ఎక్స్లో ధ్వజమెత్తారు మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు జూపూడి ప్రభాకర్. సైకో పదం బాలకృష్ణకే సరిపోతుంది అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఉందన్న జూపూడి జనంలోకి వస్తే సైకో ఎవరో అందరికీ తెలిసిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత తనకు చంద్రబాబు ఇవ్వట్లేదని బాలకృష్ణ బాధలో ఉన్నారు అన్నారు జూపూడి. ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా, రియల్ కండిషను స్పీకరే చెప్పాలి, సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం. అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు, తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది. సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, నవ్వుతున్నాడు ఆయన. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు.
రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి. డోంట్ థింక్ దట్ యు ఆర్ గ్రేట్. ఎక్కడి నుంచో ఊడిపడావు అనుకోబాకండి. కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేనట్టుగా ఉంది అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదు అన్నారు. నందమూరి బాలకృష్ణ గారు ఆయన అసెంబ్లీలో మాట్లాడే విధానం చూస్తే అసలు ఆయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో లేదో అనేది డౌట్ వస్తుంది. మీరు సరైన స్థితిలో ఉన్నారా? మానసిక స్థితి ఉందా? లేకపోతే మీరు సినిమా షోల్స్కి సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకొని రావడం అలవాటు కదా, అదే తరహాలో ఇక్కడ అసెంబ్లీకి ఏమన్నా సరైన పద్ధతిలో వచ్చారా లేదా వేరే పద్ధతులు? మాట కూడా తిరగట్లా. మీ ఎఫ్డీసీ ఏదో మీటింగ్ ఉన్నప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో మీ 9వ పేరు వేశారు. మీకు ఏదన్నా ఉంటే ఆ కంప్లైంట్ ఏదన్నా ఉంటే మీ బావకు చెప్పుకోండి, లేదా మీ అల్లుడికి చెప్పుకోండి. నందమూరి తెలుగుదేశం పార్టీ వల్ల నారా తెలుగుదేశం అయింది, పోనీ అలాగైనా కంప్లైంట్ చేసుకోండి మీకు చేతకానప్పుడు. మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాగాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు?